అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో మర్యాదైన పద్ధతి. ఇది రాసింది వసుంధర గారు. కువలయ్య భార్య పేరు ఏదైనా. అందరూ ఆమెను కువలమ్మ అనే అంటారు. ఎందుకంటే ఆవిడ కూడా భర్తలాగే మహా పిసినారి. ఈ దంపతులకు పొరుగున రామయ్య రామమ్మ ఉంటున్నారు. వీళ్ల పద్ధతి కువలయ్య దంపతుల పద్ధతికి పూర్తిగా భిన్నం. రామయ్య రామమ్మ జాలిగుండె కలవాళ్ళు. కువలయ్యది వడ్డీ వ్యాపారం. వచ్చిన డబ్బు వెనక వేయడమే తప్ప ఖర్చు పెట్టడం అంటూ ఉండదు. వాళ్ళ దొడ్లో పళ్ళ చెట్లున్నవి. ఆ పళ్ళల్లో ఒక్కటైనా ఇరుగు పొరుగు వాళ్లకు ఇవ్వకుండా తినేస్తూ ఉంటారు. ఇంట్లో వంట చేయడం అంటే ఎప్పుడో కానీ జరగదు. ఎవరు భోజనానికి పిలిచినా ఆత్రంగా పోయి కడుపారా తిని వస్తూ ఉంటారు కువలయ్య దంపతులు. ఒకరోజు రాత్రి కువలయ్య ఇంటి పెరట్లో తిరుగుతూ ఉండగా చెట్టు నుంచి సపోటా పండొకటి రాలి గోడ మీద పడి పొరుగింటి దొడ్లోకి జారిపోవడం అతడి కళ్ళపడింది. అది చూసి కువలయ్య మనసు పాడైపోయింది. భార్యను పిలిచి జరిగింది చెప్పాడు. వెంటనే గోడ దూకిపోయి పండు తెమ్మన్నది భార్య. కువలయ్య గోడ దూకాడు. అప్పుడే అతడికి సపోటా పండుతో పాటు కొద్దిగా తెరిచి ఉన్న రామయ్య వంటింటి తలుపులు కూడా కనపడ్డాయి. వాళ్ళింకా నిద్రపోలేదేమో పలకరించుదామని గుమ్మం దాకా వెళ్ళాడు కువలయ్య. అయితే వంటింట్లో ఎవరూ లేరు. కానీ వంటకాల వాసనలు గుమగుమలాడుతున్నాయి. కువలయ్య చప్పున లోపలికి అడుగుపెట్టి అన్నీ చూశాడు. అతడికి నోరూరింది. వంటకాలన్నీ పంచెలో మూటకట్టి సపోటా పండుతో పాటు గోడ దూకి ఇల్లు చేరాడు. జరిగింది విని భార్య అతడు చేసిన పనిని మెచ్చుకున్నది. ఆ రాత్రి ఇద్దరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేశారు. మర్నాడు రామయ్య ఇంట్లో ఏదైనా గొడవ వినిపిస్తుందేమో అని కువలయ్య దంపతులు ఎదురుచూశారు. కానీ అలాంటిది ఏం జరగలేదు. బొత్తిగా లక్ష్యం లేని మనుషులు అన్ని వంటకాలు పోతే పట్టనట్టు ఉంటారా అన్నాడు కువలయ్య. ఇలాంటి వాళ్ళ కొంపలోంచి రోజూ అన్నం ఎత్తుకువచ్చినా పర్వాలేదు అన్నది కువలమ్మ. అంతే, ఆ రాత్రి కూడా కువలయ్య గోడ దూకాడు. అయితే ఈరోజు వంటింటి తలుపు వేసి ఉన్నది. కువలయ్య కాస్త తోసి చూస్తే గడి దానంతట అదే చప్పుడు కాకుండా విడిపోయింది. కువలయ్య అన్నం ఎత్తుకొని వెళ్ళిపోయాడు. మూడవ రోజున కువలయ్య గోడ దూకి వంటింటి తలుపులు తెరవగా అతడికి అక్కడ వంటకాలే కాక 2 పీటలు వేసి ఉండటం కనపడింది. వాటి ముందు 2 విస్తళ్ళు ఉంచి ఉన్నాయి. తన సంగతి రామయ్యకు తెలిసిపోయిందా అని కువలయ్య అనుమానించాడు. చూద్దాం, ఏమైతే అదవుతుందనుకొని అతడు వంటకాలను విస్తల్లోకి సర్దుకొని తీసుకుపోయాడు. మర్నాడు రామయ్య ఇంటి ముందు చాలా జనం కుమికూడారు. విశేషమేమిటో అనుకుంటూ కువలయ్య అక్కడికి వెళ్ళాడు. రామయ్య అక్కడ చేరిన వాళ్లతో, మా ఇంటికి రోజు భగవంతుడు వచ్చి భోంచేసి వెళ్తున్నాడు. మొదటి రోజున ఇంట్లో వంటకాలు మిగిలిపోతే వాటిని దేవుడు తినేశాడు. నేను కుక్క తినేసిందనుకున్నాను. అయినా విషయం తెలుసుకుందామని రెండో రోజు కూడా వంటకాలు ఎక్కువ వండాం. వంటింటి తలుపు వేసేశాం. అయినా వంటకాలు మాయమయ్యాయి. ఇది కుక్క పనో దేవుడి పను తెలుసుకుందామని మూడో రోజు విస్తళ్ళు కూడా వేశాం. ఈసారి విస్తళ్లతో సహా వంటకాలు మాయమయ్యాయి. అంటే ఇది తప్పకుండా దేవుడి పనే అయి ఉండాలి కదా అన్నాడు. జనమంతా అవునన్నారు. ఈ వింత చూడడానికి రోజూ రాత్రి జనం రామయ్య దొడ్లో పోగవసాగారు. వారం రోజులు గడిచినా దేవుడు ఆ ఛాయలకేసి రాలేదు. దేవుడు ఇంతమంది కళ్ళెదుటికి వస్తాడా? రహస్యంగా చూడాలి కానీ అన్నాడు రామయ్య. ఆ రోజు నుంచి జనం రహస్యంగా చూడడం మొదలుపెట్టారు. పాపం కువలయ్యకది చాలా ఇబ్బంది అనిపించింది. రామయ్య వెర్రిబాగులవాడు కాబట్టి దేవుడొచ్చి తినిపోతున్నాడనుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మధ్య ఇదేమిటి? జనమంతా కాపలా కాస్తుంటే తన తిండి సంగతి ఏం కావాలి? దేవుడొస్తాడని ఏ విధవ ఎక్కడి నుంచి రహస్యంగా వంటగదికేసి చూస్తున్నాడో తనకెలా తెలుస్తుంది? ఈ ప్రచారాన్ని తిరుగుముఖం పట్టించడం కోసం కువలయ్య తన భార్యను ప్రోత్సహించి రామమ్మ దగ్గరకు పంపాడు. ఆమె రామమ్మతో, ఏమమ్మా వదిన, రోజూ దేవుడొచ్చి మీ ఇంట్లో తినిపోతుంటే ఆ సంగతి ఊరంతా డప్పు కొట్టించాడు అన్నయ్య. ఇప్పుడు చూడు మరి, దేవుడు రావడం మానేశాడు. అటు అన్నయ్యకు వెర్రిబాగుల వాడన్న పేరు వచ్చింది అన్నది.
ఆయనేమీ అంత వెర్రిబాగులవాడు కాదమ్మా, ఆయనది జాలిగుండె అంతే అన్నది రామమ్మ శాంతంగా. అంటే అన్నది కోలమ్మ ఆశ్చర్యపోతూ. వచ్చి తిండి తినిపోయేది దేవుడు కాదని మనిషేనని ఆయనకు తెలుసు. కానీ అంత రహస్యంగా వచ్చి తిండి ఒక్కటే తినిపోతున్నాడంటే వాడు తిండి కోసం ఎంతగా ముఖం వాచిపోయి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాడు గర్భదరిద్రుడై ఉంటాడు. అనార్థుడికి అన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్టే అని ఆయన అంటూ ఉంటారు. అందుకే మేం విస్తరి కూడా వేసి వాడు తిండి తినిపోయే ఏర్పాటు చేశాం అన్నది రామమ్మ. మీ ఆయన జాలిగుండె సంగతి బాగానే ఉన్నది. వంట ఇంటికొచ్చి తినిపోతున్నవాడు గర్భదరిద్రుడు కాక ఉన్నవాడేనేమో అన్న ఆలోచన మీకు రాలేదా అని అడిగింది కోలమ్మ. ఒకవేళ తమ సంగతి రామమ్మకు తెలిసిపోతే ఈ ప్రశ్నతో ఆ విషయం బయటపడుతుందని కోలమ్మ ఆశ. ఉన్నవాడైతే అలా దొంగచాటుగా వచ్చి తినిపోవడం ఎంత సిగ్గుమాలిన పని. తను చేస్తున్న ఈ సిగ్గుమాలిన పని బయటపడితే వాడెంత అవమానం పాలైపోతాడు. వాడిని అలా నలుగురిలో అవమానించడం ఆయనకు ఇష్టం లేదు. ఆయనది జాలిగుండె అని చెప్పాగదా, అందుకే దేవుడి పేరు చెబుతున్నాడు అన్నది రామమ్మ. అలాంటప్పుడు ఈ ప్రచారమంతా ఎందుకు? చాటుగా తినిపోయేవాడు ఈ ప్రచారం వల్లనే కదా రావడం మానేశాడు. మీ ఇంటి దొడ్డిన దేవుణ్ణి చూడవచ్చన్న కోరికతో ఎప్పుడూ ఎవరో ఒకరు రహస్యంగా చూస్తూ ఉండవచ్చున్న భయంతో వాడు మీ ఇంటికి రావడం మానేసి ఉంటాడు మరి అన్నది కోలమ్మ. అదే కోలమ్మ మాకు కావాల్సింది. మేమే వంటింట్లో పొంచి ఉండి వాడెవడో తెలుసుకోవచ్చు. కానీ వాడు మాకు స్నేహితుడో ఏ పొరిగింటివాడో అయ్యుంటే ఎదుటపడి మందలించి వాణ్ణి అవమానపరచలేం కదా. రహస్యంగా వచ్చి తిండి తినిపోయే సిగ్గుమాలిన పనిని మానింపచేయడానికి మర్యాదైన పద్ధతిని ఎన్నుకొన్నాం. ఏమంటావు అన్నది రామమ్మ. రామయ్య దంపతులకు తనను గురించి తెలిసిపోయిందని, తమ దురలవాటు మాన్పించడానికి చాలా మర్యాదైన పద్ధతి అనుసరించారని కోలమ్మకు అర్థమైపోయింది. ఆమె ఇంటికి వెళ్ళి జరిగింది భర్తకు చెప్పింది. ఆ రోజు నుంచి కోలయ్య దంపతులు పిసినిగొట్టుతనం క్రమంగా తగ్గసాగింది. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.